ప్రజ్ఞ డిఎస్సి సిలబస్ 2 రోజుల కింద రావడం జరిగింది. అలాగే డిఎస్సి రోడ్ మ్యాప్ అనేది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అది నిన్న అమరావతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐఏఎస్లు, ఉపాధ్యాయ సంఘం నాయకులు 117 జీవో రద్దు, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్న సందర్భాల్లో, బదిలీలు లాంటి విషయాలు మాట్లాడుతున్న సందర్భంలో రోడ్ మ్యాప్ అనే అంశంలో డిఎస్సి మే 10 నుంచి 30 వరకు, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జూన్ 1 నుంచి లేదా ఇండక్షన్ ట్రైనింగ్ జూన్ 1 నుంచి జూన్ 12 వరకు అని, జూన్ 12వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ డిఎస్సి సిలబస్ పైన అలాగే నోటిఫికేషన్ పైన ఉన్న అప్డేట్స్ ఆధారంగా మన యొక్క ఒపీనియన్ మీ అందరితో పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఏ అంశాలు మాట్లాడదాం అనుకున్నామంటే, సజెస్టివ్ సిలబస్ని మనకు ప్రకటించడం జరిగింది. ఆ సిలబస్సే ఫైనల్గా ఉంటుందా, ఏమైనా మారుతుందా అంటే డిఎస్సి పైన సూచనాపరమైన సిలబస్ ఇచ్చారు, ఫైనల్ సిలబస్ అని ఇవ్వలేదు. అలాగే ఆ సిలబస్ అలాగే ఉంటుందా, గతంలో ఇలా చాలా ముందుగా నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన సిలబస్ని డిఎస్సిలో అలాగే కొనసాగించారా, మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా లాంటి అనుభవాలను మీ ముందుకు పంచుకునేందుకు, అలాగే నోటిఫికేషన్ ఇప్పుడే లేదు, లేటుగా వస్తుంది ప్రతి ఒక్క సోషల్ మీడియా తీసుకున్నా, న్యూస్ పేపర్స్ తీసుకున్నా వస్తూ ఉంది అంటే నోటిఫికేషన్ ఇప్పుడే లేదా, ఎప్పుడు ఉండొచ్చు, ఇప్పుడే ఇస్తే ప్రభుత్వానికి ఏం ఉపయోగం, అభ్యర్థులకు ఎంత ఉపయోగం, అది ఇవ్వకుంటే మళ్ళీ ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాంటి విషయాల గురించి, అలాగే అభ్యర్థులు ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితులను అధిగమించి ఏం చేస్తే సక్సెస్ అవుతారు, ఇలా డిఎస్సి అనే ఒక గమ్యంలో విజయంలో ముందు వరుసలో ఉండాలి, పోస్ట్ సాధించాలి అంటే తక్షణ కర్తవ్యం ఏమిటి అనే విషయాల గురించి మీతో సమగ్రంగా మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ ఒక్కసారి వినండి. మీకు నేను చెప్పిన సమాచారం వాస్తవమైనది, నిజమైనది అని అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన సిలబస్, సజెస్టివ్ సిలబస్ అనేది తీసుకుంటే, ఈ సజెస్టివ్ సిలబస్ ప్రస్తుతానికి ఏది ఇచ్చారు మనకు అంటే 2023-24 అకాడమిక్ ఇయర్లోని సిలబస్ను పరిగణలోకి తీసుకోండి అన్నారు. ఇందులో ఒక్కటి మారలేదు. మారదు ఏమంటే, ఇక్కడ 1 to 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అన్ని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 10th క్లాస్ మాత్రం ఓల్డ్ సిలబస్ ఉంది. అంటే ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ చేసే సిలబస్ ఏమి మారదు. గతంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేసి సిలబస్ ఇస్తే ఆ సిలబస్లు మారిన సందర్భాలు లేవు. 2012లో కూడా జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చారు. మరి వాళ్ళు ఎగ్జామ్ లేట్గా పెట్టాలనుకునేసి టెట్ మళ్ళీ కండక్ట్ చేస్తున్న సందర్భంలో కూడా సిలబస్ మార్చలో మళ్ళీ టెట్ కండక్ట్ చేశారు. మళ్ళీ ఆ టెట్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే ముందు పాస్ అయిన వాళ్ళకి అందరికీ ఒకేసారి డిఎస్సి కండక్ట్ చేశారు, సిలబస్ మార్చకుండా. కానీ ఇప్పుడు జరిగింది ఏమంటే, ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే, ఇప్పుడు సిలబస్ కాపీ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది ఎప్పుడు జరిగింది ఇలా అంటే, గత డిఎస్సి కూడా ఇలాగే జరిగింది.
2018 నోటిఫికేషన్లో ఏం జరిగింది? 2018 డిఎస్సి నోటిఫికేషన్కు ముందు 2 టెట్లు ఇచ్చారు. అది 2017 డిసెంబర్లో ఒకటి, 2018 మళ్ళీ మేలో ఒకటి. ఈ 2 టెట్లు ఇచ్చారు. ఆ టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే 2018 జూలైలో సిలబస్ని డిఎస్సి సిలబస్ ఆఫిషియల్ వెబ్సైట్లో పెట్టింది. ఇప్పటిలాగా ఆఫిషియల్ వెబ్సైట్ పెట్టేసింది. కానీ మరి ఏం జరిగిందంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 2018 అక్టోబర్ లాస్ట్ వీక్ వచ్చింది. 2018 అక్టోబర్ లాస్ట్ వీక్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది అంటే ఈ సిలబస్ని పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ సిలబస్ కాపీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సిలబస్ కాపీ ఇస్తూ సిలబస్ను అలాగే మార్కుల ప్యాటర్ను, అంటే ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఒక సబ్జెక్ట్ తక్కువ, ఆ విధంగా మళ్ళీ మార్చింది 2018 అక్టోబర్లో. అంటే ఇది ఎందుకు మారింది? ఇలా మారే అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకే ఇప్పుడు వెంటనే నోటిఫికేషన్ చేసి పరీక్ష విధానంగా పెట్టింటే బాగుండేది. ఇది అభ్యర్థులకు గందరగోళంలోకి వెళ్తుంది గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే. ఇలా ఈ 2018 అక్టోబర్లో ఏం జరిగింది అంటే మళ్ళీ ఈ ఎడ్జిటి వాళ్ళకు మాత్రం టెట్కమ్ టిఆర్టీ అనేసి వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సిని కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ 2018 మాదిరిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఏమైంది అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రతిపాదనతో అలాగే బీఈడి వాళ్ళకి ఎడ్జిటి ఇవ్వడంతో ఇక్కడ మళ్ళీ మారాయి అప్పట్లో. ఇప్పుడు బీఈడి వాళ్ళకి ఎడ్జిటి లేదు, ఓకే, అది ఇబ్బంది లేదు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మళ్ళీ వెళ్ళి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ మాకు ఎలాగూ టైం ఉంది కాబట్టి డిఎస్సి ఇవ్వండి, టైం ఉంది కాబట్టి టెట్ మళ్ళీ పెట్టండి. టెట్ ఎక్కువ మంది క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు ఎక్కువ ఉన్నారంటే లాంగ్వేజ్లోను అలాగే టెట్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఎక్కువ మంది క్వాలిఫై కాకుండా ఉన్నారు. పేపర్ 2లో వీళ్ళు మళ్ళీ టెట్ పెట్టండి, మేము మార్కులు పెంచుకుంటాం, క్వాలిఫై అవుతామని వాళ్ళు అడుగుతారు. ఫైనల్ ఇయర్ వాళ్ళు మేము సరిగా రాయలేదు కోర్సులో ఉండని వాళ్ళు అడుగుతారు. ఇలా నోటిఫికేషన్ రాకుంటే కోరికలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సిలబస్ మీద ప్యాటర్న్ల మీద మళ్ళీ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేస్తే మళ్ళీ టెట్లు పెట్టినా ఏమున్నా సిలబస్ను మార్చలేదు గతంలో కూడా. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చేస్తే గందరగోళం ఉండదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏమైనా సిలబస్ మారుతుందా అంటే పెద్ద మార్పులు అయితే రావు. ఈసారి పెద్ద మార్పులు రావు. ఏముండొచ్చు, 10th క్లాస్ ఒకవేళ వస్తే న్యూ సిలబస్ రావచ్చు. అదే మనకి 2014 డిఎస్సిలో ఇలాంటిదే ఒకటి సిలబస్కి సంబంధించి ఒక అనుభవం ఎదురైంది. 2014లో ఏం చేశారంటే టెట్కమ్ టిఆర్టీ పెట్టారు. అక్కడ 8th క్లాసు ఓల్డ్ సిలబస్ అని ఇచ్చారు. అక్కడ నోటిఫికేషన్లో స్పష్టంగా ఇచ్చారు, 8th క్లాస్ ఓల్డ్ సిలబస్ అని ఇచ్చారు. కానీ పరీక్షలో ఏం చేశారంటే ఎగ్జామ్లో డిఎస్సి ఎగ్జామ్లో ఏం చేశారంటే 8th క్లాసు మొత్తం న్యూ సిలబస్లో ప్రశ్నలు ఇచ్చేశారు. 8th క్లాస్ న్యూ సిలబస్లో ప్రశ్న అప్పుడు అభ్యర్థులు నష్టపోవడం జరిగింది. ఎవరైతే ఇలా పాత సిలబస్ కొత్త సిలబస్ చదివారో వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. ఒకవేళ సార్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో అలాంటివి జరగవంటే అప్పుడు ఉన్నది కూడా ఇదే ప్రభుత్వమే. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఒకవేళ
ఇలా సేమ్ ఓల్డ్ సిలబస్ మళ్ళీ నోటిఫికేషన్ కూడా ఇస్తారు సార్. అలా ఇస్తే అంటే అయినప్పటికీ ఎగ్జామ్లో కొత్త సిలబస్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది 10th లో. ఎందుకు వస్తాయంటే ఈ క్వశ్చన్ పేపర్లు రాసే వాళ్ళు ఎవరు అంటే మీకు ఐడియా ఉందా? క్వశ్చన్ పేపర్లు ఎవరు రాస్తారు? కోచింగ్ సెంటర్లో చెప్పే ఫ్యాకల్టీ ఎవడు రాయడు. ఎవడైనా నేను క్వశ్చన్ పేపర్ రాస్తాను అంటే అది అబద్ధం. కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారు? కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు చాలా కాలం నుంచి ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు కొద్దిమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. కొద్దిమంది స్కూల్ ఎగరగొట్టి కోచింగ్ ఫీల్డ్లో పనిచేస్తూ స్కూల్ అసిస్టెంట్లు హెచ్జిటీలు ఉంటారు. ఈ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటీలకు పేపర్ ఇవ్వరు. ఎవరికి ఇస్తారు పేపరు? ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్కి ఇస్తారు. ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకి, డైట్ కాలేజీల్లో ఉన్నటువంటి లెక్చరర్స్కి, ఐఏఎస్సి కాలేజీల్లో ఉన్నటువంటి లెక్చరర్స్కి వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. అందువల్ల క్వశ్చన్ పేపరు ఎవరికంటే ఎవరికి ఇవ్వరు. అది చాలామంది కోచింగ్ సెంటర్లో వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి ఏం చేసి ఉంటారంటే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం నేనే ఇచ్చినాను కానీ ఎవరికి చెప్పొద్దండి, మీకు నా క్లాస్లో వింటే ఖచ్చితంగా ఇవే వస్తాయి, నేనే రాస్తా క్వశ్చన్ పేపర్, నేనే మొన్న రాసిన ఇవి రాసిన అని చెప్తా ఉంటారు. అవన్నీ నమ్మకండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చేది మాత్రం ఐఏఎస్సి లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్ ఇస్తారు. వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళ మధ్యలో కొత్త సిలబస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొత్త సిలబస్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది 10th లో కూడా. ఎందుకంటే కొత్త సిలబస్ మీద వాళ్ళు చాలా వర్కౌట్ చేస్తుంటారు. సిలబస్ రాకనే చాలా యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, ఆ సిలబస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఆ సిలబస్ సంబంధించిన ప్రాజెక్టులు, ఇలాంటివన్నీ టీచర్లకు ఇచ్చే ట్రైనింగ్లు సంబంధించిన మాడ్యూల్స్ ప్రిపరేషన్, ఇలాంటివన్నీ కూడా ఆ సిలబస్ మారే సందర్భంలో 1 year ముందు నుంచి మారిన తర్వాత 1 year వరకు ఎక్కువ యాక్టివిటీస్, ఇవి ట్రైనింగ్స్, ఇలాంటి వాటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి కొత్త సిలబస్ మీద బాగా గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. అందువల్ల కొత్త సిలబస్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. 10th క్లాస్ కూడా కొత్త సిలబస్ను చదవండి అభ్యర్థులు. పాతదానికంటే తక్కువగానే ఉంది, పాత దాంట్లో సగం సిలబస్ ఏముంది కాబట్టి అభ్యర్థులకు బర్డెన్ కాదు. ఇలా సిలబస్ గురించి గందరగోళాన్ని ఇంకా మీరు వదిలేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం ఏం చెప్పాము అంటే ఇక్కడ గత అనుభవాలని చెప్పాను స్పష్టంగా. నోటిఫికేషన్ నిజంగా ఇప్పుడే లేదా? నోటిఫికేషన్ అనేది లేట్ అయితే ఏమి అంటే ప్రేరణ తగ్గుతుంది అభ్యర్థులకైతే. అదే ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా మంచి అవకాశం. ఇప్పుడు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసిన సుమారుగా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే గవర్నమెంట్కి ఉపయోగం ఏమి? ఇవ్వకుంటే కొద్ది వరకు ఇవి కూడా అనుభవాలు గమనిస్తే నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఎలాగూ లోకేష్ గారు పాదయాత్రలో యువగలంలో డిఎస్సి 2025 జనవరి జాబ్ క్యాలెండర్లో మొదటిగా నోటిఫికేషన్గా డిఎస్సి ఇస్తామని స్పష్టంగా కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఆదోని నియోజకవర్గంలో ఎంటర్ అయ్యే సందర్భంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం యొక్క సభలో ఒక డిఎడ్ చేసినటువంటి నిరుద్యోగి సీఎం గారిని అప్పట్లోనే అడిగారు, సార్ డిఎస్సి గురించి మీ అభిప్రాయం అంటే నేను వస్తే మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అందరినీ మొబిలైజ్ చేయడం వల్ల టీటీసీ బీఈడీ అయిపోయిన వాళ్ళు చాలామంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఈ డిఎస్సి రాయిస్తే 6 లక్షల నుంచి 8 లక్షల మంది ఉన్న నిరుద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల అనుకూలత అనేది పెరుగుతుంది, నోటిఫికేషన్ ఇస్తే సంతోషంగా ప్రిపరేషన్ కొనసాగిస్తారు. అలాగే నోటిఫికేషన్ ఇప్పుడు డిలే అయితే కొన్ని ఎలక్షన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఎలక్షన్స్ త్వరలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ప్రారంభం అవుతుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో గత ప్రభుత్వం 3 గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అధికారంలో ఉండి ఓడిపోయింది. ఎందువల్ల అంటే నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం వల్ల. అలా ఇప్పుడు కూడా కొంతవరకు వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వం ఆలోచించి
ఇప్పుడే ఇస్తే ప్రభుత్వం ఇంకా ఎక్కువ మైలేజ్ని పొందే అవకాశం ఉంటుంది డిఎస్సి అభ్యర్థుల నుంచి అని నా అభిప్రాయం. అలాగే లేట్ అయితే అభ్యర్థులు ఏం చేయాలి, ఈ గందరగోళానికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. సిలబస్ మీకు చేంజెస్ అయినా లేదా మళ్ళీ టెట్ వచ్చినా ఏం జరిగే పరిస్థితులు, లేదా టెట్ కమ్ టీఆర్టీ వస్తే, టెట్ కమ్ టీఆర్టీ వస్తే తెలుగు ఇంగ్లీష్ కాదు మళ్ళీ అందరికీ ఉంటుంది. అది 90 మార్కులు కంపల్సరీగా ఉంటుంది. జీకే కరెంట్ అవర్స్ 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఉండొచ్చు లేదా అటు ఇటు పర్స్పెక్టివ్ సైకాలజీ 2 కలిపి ఒక 10 మార్కులు అలాగా కాంటెంట్ మీద అలా ఇచ్చే అవకాశాలు అనేవి మనం గత అంశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పచ్చు. ఇక్కడ అభ్యర్థులు ఏం చేయాలి, ఈ తక్షణ కర్తవ్యం ఏం చేయాలి అంటే, ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సిన పని ఈ టైంని యూటిలైజ్ చేసుకోవడం అనేది చేసుకోవాలి. ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఎంఎల్ సెలక్షన్లు రాకముందు వస్తే మేలో పరీక్షలు బ్రహ్మాండంగా జరుగుతాయి. లేదా డిఎస్సి నోటిఫికేషన్ ఎంఎల్ సెలక్షన్ల తర్వాత రావాలి అంటే ఎంఎల్ సెలక్షన్లు గ్రాడ్యుయేట్ ఎంఎల్ సెలక్షన్ మార్చి 29కి క్లోజ్ అవుతుంది. కాబట్టి మార్చి 29 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. జనవరిలో రాకపోతే జనవరిలో లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకనే నోటిఫికేషన్ రావచ్చు. ఒకవేళ అప్పుడు మిస్ అయితే మార్చ్ లాస్ట్ వీక్ అంటే 29వ తేదీ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు కౌంటింగ్ అయిపోయిన తర్వాత రావచ్చు. ఆ తర్వాత ఒక నెలలోనే డిఎస్సి ప్రాసెస్ కంప్లీట్ అవుతుందన్నట్టు మనం సోషల్ మీడియాలో చూసినాం. అవన్నీ నమ్మశక్యంగా అనేది అటు ఇటు అంతగా అయితే లేవని నా ఒపీనియన్. నోటిఫికేషన్ ముందే వస్తే అవన్నీ జరగడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఎలాగో 6 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళ 6 నెలలు వెయిట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. ఈ సందర్భంలో మనం చేయాల్సిన అభ్యర్థులు ఏం చేయాలి అంటే, ఫస్ట్ 2024 టెట్ పేపర్లు, రీసెంట్ టెట్ పేపర్ల యొక్క ప్యాటర్న్ కొద్దిగా మారింది, ప్రశ్నల శైలి మారింది. ఆ ప్రశ్నల శైలి మారింది కావున ఆ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి అనేసి ప్రతి ఒక్కరూ, ఒకవేళ ఇక్కడ పేపర్ 1 వాళ్ళు డిఎస్సి ఎస్జిటి రాస్తారు, వీళ్ళకి 13 పేపర్లు జరిగాయి. ఎస్ఏ సోషల్ వాళ్ళకి, ఎస్ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ వాళ్ళు, వీళ్ళకి టెట్ పేపర్స్ 7 నుంచి 9 వరకు ఒక్కొక్కరికి జరిగాయి. వాళ్ళు ఒక పేపర్ రాసిన తర్వాత మిగతా పేపర్లు అన్నీ కూడా గమనించి వాళ్ళ యొక్క నిష్పాదన ఎంతవరకు ఉందో ఒక ఐడియాకి రావడం. అలాగే 2018 డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఇవి కూడా ఒకసారి గమనించి, ఈ రెండింటిని గమనించి అభ్యర్థుల యొక్క నిష్పాదన ప్రస్తుతం ఎంత ఉంది, సపోజ్ 65 ఉందా, 70 ఉందా నిష్పాదన, అలాగే లేదా 80 ఉందా. మనం డిఎస్సి పోస్ట్ రావాలి అంటే ఎంత ఉండాలి అంటే 80 నుంచి 85% మనం మార్కుల్లో ఉంటే డిఎస్సి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, అభ్యర్థులు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క నిష్పాదనను అంచనా వేసుకోవాలి. వాళ్ళు రాసిన ఒక పేపరే కాకుండా మిగతా పేపర్లు అన్నీ కూడా గమనించుకొని, డిఎస్సి ప్రీవియస్ పేపర్లు గమనించి వాళ్ళు ఎక్కడ వెనుకబాటు చెందారో, ప్రస్తుతం ఏ సిలబస్లో వెనుకబాటు చెందారో దాన్ని ఒక ప్రణాళిక వేసుకొని ఈ గ్యాప్ని ఇక్కడ వీలైనంత వరకు ఈ గ్యాప్ని తగ్గించుకోగలిగితే ఇక్కడ ప్రస్తుతం అలాగే భవిష్యత్తులో చేరుకోవాల్సిన ఎంత పర్సెంటేజ్ మనకు రావాలి, ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాము, ఇది ఒక్కటి ఐడెంటిఫై చేసుకొని ఈ రెండింటి డిఫరెన్స్ని తగ్గించుకోవాలి అంటే మన యొక్క నిష్పాదన శాతాన్ని పెంపొందించుకోవాలి. అది పెంపొందించుకునే మార్గాలను అన్వేషించుకొని ఇలా గమనించుకున్న తర్వాత ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు, ఆ సబ్జెక్టు చదివితే ఫుల్ఫిల్ చేసుకోగలమా అడిషనల్గా, లేదా ఆ సబ్జెక్ట్కి సంబంధించి కోచింగ్ అవసరమా, అడిషనల్ గైడెన్స్ అవసరమా, అలాగే ప్రాక్టీస్ లోపం ఉంటే పరీక్షలు అనేవి రాసుకోవడం, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. ఈ ప్లాన్ ఇండివిజువల్గా ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది.
ఎందుకంటే అందరికీ ఒకే విధమైన మార్కులు ఉండవు కాబట్టి, వాళ్ళ వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళే ఆలోచన చేసుకొని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బేరేజీ వేసుకొని ఎలాంటి శక్తి సామర్థ్యాలు పొందితే డిఎస్సిలో విజయ తీరాలకు చేరుకుంటామని ఆలోచన చేసుకొని ప్లాన్ అనేది వేసుకోవాలి. ఆ ప్లాన్ వేసుకునే సందర్భంలో ఇక్కడ పూర్తిగా చాలా తక్కువ నిష్పాదన కలిగి ఉండి ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే ఏదో ఒక చోట మంచి కోచింగ్కి వెళ్ళడం చేయాలి. లేదా ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఏదైనా ఒక సబ్జెక్టు వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ను మళ్ళీ అడిషనల్గా కోచింగ్ తీసుకోవడం, ఏదో ఒక రూపంలో గైడెన్స్ పొంది దాన్ని అప్డేట్ చేసుకోవాలి. స్కిన్నర్ చెప్పినట్టు ఆకృతీకరణ సూత్రం మాదిరి. అలాగే సబ్జెక్టు ఉంది, ప్రజెంటేషన్లో లోపం ఉంది, ఆ టైం మేనేజ్మెంట్లో లోపం ఉంది, ఆ ప్రశ్నలను ఆలోచించి సమాధానం రాసే సందర్భంలో తడబాట్లు ఉన్నాయి అంటే పరీక్షలను ఎంపిక చేసుకొని రాసుకోవడం మంచిది. ఇక్కడ కోచింగ్లో కూడా మంచి కోచింగ్ తీసుకోండి, ఎక్కడైనా సబ్జెక్టు బాగా అందిస్తున్నటువంటి దాంట్లో. అంతేగాని మోసపూరిత ప్రకటనలు చూసి మీరు లోన కాకండి. మోసపూరిత ప్రకటనలు అంటే చాలామంది ఇలాగే చూడండి, ఉద్యోగంతో వెళ్ళండి, జాబ్ గ్యారంటీ, ఇలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్ గైడ్లైన్స్లో కొత్తగా ఇచ్చిన దాంట్లో ఇవి తప్పు, ఇలాంటివి ఇవ్వకూడదు. అభ్యర్థులకు గైడెన్స్ ఇవ్వాలి, చదువు మంచిగా చెప్పించాలి. మేము ఎలాంటి హామీ ఉద్యోగానికి ఇవ్వమని సంతకం చేసుకుని అడ్మిషన్ చేసుకోవాలని కూడా చెప్తారు. అలాగే పరీక్షలకు సంబంధించి కూడా మీరు ఈ ప్రశ్న పత్రాలు చూసిన తరువాత మీరు పరీక్షలు ఎలాంటివి మీకు అందుబాటులో ఉన్నాయి, ఆ ఇచ్చే పరీక్షల్లో కొద్దిమంది దాన్ని కూడా మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారు. ఏమని అంటే మీరు ఇక్కడ కొన్ని బిట్లు చేస్తే 30 మార్కులు కానీ మీకు వచ్చినాయంటేనే ఉద్యోగం వస్తుంది. 30 మార్కులు అంటే రావడం చాలా గగనము, చాలా కష్టము, ఇవి చేయలేరు, అది ఇది అని ఈ కోచింగ్ సెంటర్లో ఈ అప్లికేషన్లో అత్యంత కఠినంగా ఉంటాయి. అలాంటివన్నీ మీకు సిలబస్లో లేనివి, ఐఐటివి అలాంటివన్నీ ఎగ్జిట్లో ఇచ్చి మీకు భయపెట్టే విధంగా చేస్తుంటారు. అలాంటివి కాదు. మీరు ప్రశ్న పత్రాలు ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ 2024 టెట్లో ప్రామాణికంగా ఉన్నాయి. ఆ ప్రామాణికానికి అటు ఇటు కొద్దిగా ఉండే విధంగా ఉంటే మీ సిలబస్ని, టెక్స్ట్ బుక్స్ని, అలాగే ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలను అర్థవంతంగా అర్థం చేసుకుని వచ్చే అప్లికేషన్ క్వశ్చన్స్ని చేయగలిగే విధంగా ప్రాక్టీస్లో ఉంటే అలాంటి వాటిని డివిజనల్ టెస్టులు రాసుకోండి, గ్రాండ్ టెస్టులు రాసుకోండి, టాపిక్ వైజ్ రాసుకోండి. ఇలాంటి వాటిని మీరు ఎంచుకొని మీరు ముందుకు పోయి ప్రణాళిక వేసుకుంటే డిఎస్సిలో సక్సెస్ అవుతారు. మీకు ఎలాంటి గందరగోళం ఉండకుండా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇలా పరీక్షలు రాసుకోవాలి, కోచింగ్ తీసుకోవాలి అంటే మన ప్రజ్ఞా కోచింగ్ సెంటర్లో కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే వాటిని ఫాలో అవ్వండి. బలవంతంగా కాదు. మీ కోచింగ్ గైడెన్స్ ఇలాంటిది కావాలి అంటే కోచింగ్ కావచ్చు, డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అంటే మీకు నేను చెప్పిన విషయాల్లో వాస్తవం అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని విజయానికి బాటలు వేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే.